అని చెప్పుడు మర్చిన గాంధీ భవన్లా గొర్రెలున్నాయి కాదోళ్ళ గొర్రెలు గొర్రెలు. అరే ఏందోళ్ళ అట్లా చూస్తురు? నిజమంటే మన చేయిపాటి గాంధీ భవన్లా గుర్లు తిరుగుతున్నాయి. ఏందబ్బా గంత మాట అనబడుతుంది? గాంధీ భవన్లా కాంగ్రెస్ లీడర్లు ఉంటారు కానీ గొర్రెలు ఉంటాయి అంటున్నావేంది? రేవంత్ సార్కి తెలిస్తే ఏమన్నున్నదా? మా వాళ్ళని గొర్రెలు అంటవా? గొర్రెలమా మేము అని గరం కాగల్లా అనేరు. అంటే నేనేం చెయ్యి పార్టీ వాళ్ళని అంటలేను. ఆ చెయ్యి పార్టీ ఆఫీసుకే గొర్రెలు వచ్చినాయి, మేకలు వచ్చినాయి. అవి నిరసనలు నిలబడ్డాయి. గిట్ల కాదు కానీ ముచ్చటేందో పురాగా సమజ్ అయ్యేటట్టు చెప్తా. మరి చలో గాంధీ భవన్. అగగో దిగుతున్నాయి దిగుతున్నాయి, గొర్రెలు దిగుతున్నాయి, మేకలు కూడా వచ్చినాయి, గాంధీ భవన్లకు పోతున్నాయి. చూసిరానులా గాంధీ భవన్ల గొర్రెల మందను. ఓష్ని చేయిపాటి లీడర్లకు బదులు ఈ గొర్రెలు మేకలు మీటింగ్ ఇట్లా పెట్టుకుంటున్నాయా ఎట్లా అని కారెడ్డం ఆడారు. అట్లా ఆడద్దు. అయితే మన కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నప్పుడు గొల్ల కుర్మలను ఎట్లా చూసుకున్నాడోళ్ళ? వాళ్ళకు ఫ్రీగా గొర్రెలను మంచిండు, ఎన్నో స్కీములు పట్టుకొచ్చిండు. కానీ చెయ్యిపాట వచ్చినాక ఆ స్కీములన్నీ గాయబైపోయినాయి. గొర్రెల ముచ్చట్నే ఉంటలేదు. మరి మా గొర్రెలు ఏమాయే, మమ్మల్ని ఎందుకు దేక్తలేరు అనుకుంటా యాదవన్నలు యోగిట్ల గొర్రెలను మేకలను పట్టుకొచ్చి నిరసన చేసిరు. గాంధీ భవన్ గేటు కాడ గొర్రెలంతా మందబెట్టి యోగిట్ల ఆందోళన చేసిరోల్లా. అసలు ఈ చెయ్యిపాటి ప్రభుత్వంలో గొల్ల కుర్మలకు న్యాయం అనేది అయితలేదట. గొర్రెలను వంచుడు లేదు, గొర్రెల కుర్మలను చెయ్యిపాటిలో దేకుడు కూడా ఉంటలేదు. కమస్క ఒక్క మంత్రి పదవో లేకుంటే నామినేట్ పదవన్నా ఇయ్యకుంటే ఎట్లా? మేము గొల్ల కుర్రలం ఏం అన్యాయం చేసినామని నిలదీసిరు. పిసిసి కార్యవర్గంలో యాదవ కుర్మలకి చోటుని, నామినేటెడ్ పదవులలో జనాభా నిష్పత్తి ప్రకారం యాదవ కుర్మలకి అవకాశాన్ని, యాదవ కుర్మలకి జనాభా నిష్పత్తి ప్రకారం పిసిసి కార్యవర్గంలో నామినేటెడ్ పదవుల్లో అవకాశాన్ని. ఇక ఎవరన్నా సర్కార్ మీద మరలా పడితే కథ ఎట్లుంటుందో చూస్తూనే ఉన్నాం కదా. పోలీసులను ఎగేసుడు, లాఠీ చార్జులు వేయించుడు, ఈడ కూడా గదే అయింది. జరసేపు పోలీసులకి గొల్ల కుర్మలకు బయసు నడిచింది. కాదబ్బా, ఈ రేవంత్ రెడ్డి పాలనలా ఇంకెవరకు న్యాయమేం చెప్పురి? రోడ్డు మీదకి రానో లెవెల్ ఇంకా ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడుతురు. ఈ సర్కారు మాకు అద్దు అని ఇట్లా ధర్నాలు చేసుడు, ఇది ప్రజాపాలన కాదు ధర్నాల పాలన లెక్క మారిపోయిందని అంటురోళ్ళ. అగో జీవాలకు వైద్యము, ఇన్సూరెన్స్ అవకాశాలు, జీవాలకు వైద్యము, ఇన్సూరెన్స్ సదుపాయాలు, యాదవులకు మంత్రివర్గంలో చోటు, యాదవులకు కార్పొరేషన్ చైర్మన్ లో యాదవుల నిష్పత్తి ప్రకారం వాటాని, కార్పొరేషన్ చైర్మన్ పదవులలో యాదవులకి వాటాని.